క్లాస్ నుంచి అప్ టు పిహెచ్డి వరకు కూడా ఎలాంటి ఎడ్యుకేషన్ మీకు కావాలన్నా మన దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫర్దర్ స్టెప్ వేయడానికి మా ఇన్స్టిట్యూట్ ద్వారా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డిస్కంటిన్యూడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, అంటే 5 years బ్యాక్ కానీ 10 years బ్యాక్ డిస్కంటిన్యూడ్ ఎడ్యుకేషన్ అయ్యి ఉంటే కనుక క్రెడిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎనీ యూనివర్సిటీ నుండి సింగిల్ అటెంప్ట్లో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐదర్ ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, డిఫరెంట్ యూనివర్సిటీస్. మీరు ఏ యూనివర్సిటీ అయితే రెగ్యులర్గా చదివి ఉన్నారో ఆ యూనివర్సిటీలో డిస్కంటిన్యూడ్ అయితే సేమ్ యూనివర్సిటీలో కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మన ఇన్స్టిట్యూట్ ద్వారా డైరెక్ట్ 10th ఓపెన్ స్కూల్ కానీ ఎన్ఐఎస్ కానీ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇంటర్ సింగిల్ సిట్టింగ్ ఉంటుంది. ఒకే అటెంప్ట్లో మనం ఎంపీసీ కానీ హెచ్ఈసీ కానీ ఎనీ గ్రూప్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సింగిల్ అటెంప్ట్లో విత్ ఫస్ట్ క్లాస్తో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సింగిల్ సిట్టింగ్ ఇంటర్మీడియట్ చేసేందుకు కూడా గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో హైయర్ ఎడ్యుకేషన్కి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఆంధ్ర యూనివర్సిటీస్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, జైన్ యూనివర్సిటీ, సిక్కిం స్కిల్ యూనివర్సిటీస్. అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి మార్వాడి యూనివర్సిటీ, గుజరాత్ రాజ్కోట్ దగ్గర ఉంది. వీఆర్ కొలబరేటెడ్ విత్ మార్వాడి యూనివర్సిటీ. We provide the engineering and management studies also, and Dehradun Quantum University also. So engineering management కోటాలో మనం అక్కడ జాయిన్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్నోవేటివ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మన స్టేట్లో అదర్ స్టేట్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో తేడా ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ అడ్మిషన్ కావాలంటే డొనేషన్ అనేది ఉంటుంది, బట్ అక్కడ డొనేషన్ ఉండదు అన్నమాట. అంటే ఇక్కడ 2 to 3 lakhs డొనేషన్ కడితేనే సీట్ అలాట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీజు కూడా ఉంటుంది. బట్ అక్కడ మనకి ఆ ట్యూషన్ ఫీజు అనేది ఒకటే ఉంటుంది. సో మేనేజ్మెంట్ కోటాకి ఫీజు అనేది ఉండదు కాబట్టి మనం తక్కువ బడ్జెట్తో ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది విత్ స్టైపెండ్. అట్లాగే సెకండ్ ఇయర్లో 95% తెచ్చుకున్నట్లయితే స్కాలర్షిప్ ఇచ్చి అబ్రాడ్స్లో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ 10లో ఒక యూనివర్సిటీలో వాళ్ళు అడ్మిషన్ ఇచ్చి స్కాలర్షిప్తో చదివించడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ బెస్ట్ కోచింగ్ ఫర్ టెక్నికల్ స్టూడెంట్స్. ఎవరైనా బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఉంటే కనుక మనం పాస్ గ్యారంటీతో 100% పాస్ గ్యారంటీతో మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ స్ట్రీమ్స్, ఆల్ సబ్జెక్ట్స్, డిప్లొమా అండ్ ఇంజనీరింగ్. సో అదేవిధంగా మనకి ఈ ఎడ్యుకేషన్తో పాటు డిఎంఐటి. ఈ డిఎంఐటి అనేది సో డెర్మటోగ్రాఫిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఇది సైంటిఫికల్లీ ప్రొవైడెడ్ టు ద హ్యూమన్ బీయింగ్. సో ఇది చిల్డ్రన్స్ నుంచి ఎల్డర్స్ వరకు కూడా ఈ టెస్ట్ని యూటిలైజ్ చేసుకుని ఎవరైతే స్ట్రీమ్ సెలెక్షన్ ఇబ్బంది పడుతున్నారో, అంటే ఆఫ్టర్ 10th, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆఫ్టర్ 10th? సో 10th తర్వాత మనం ఏ స్ట్రీమ్ సెలెక్షన్ తీసుకోవాలి, ఐదర్ ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఆర్ ఐటీఐ. ఇందులో మళ్ళీ ఏ స్ట్రీమ్ సెలెక్షన్ చేసుకోవాలనేది డిపెండ్ అపాన్ ద డిఎంఐటి టెస్ట్ రిపోర్ట్. వి నో అబౌట్ ద స్ట్రీమ్ సెలెక్షన్. సో ఈ స్ట్రీమ్ సెలెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇన్ టైంలో స్ట్రీమ్ సెలెక్షన్ కరెక్ట్గా ఉంటే ఎడ్యుకేషన్ అనేది విత్ ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. సో దీనికి మనం ఏటీడీ యాంగిల్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ప్యాటర్న్ ద్వారా ఈ డిఎంఐటి టెస్ట్, అంటే ఒక వ్యక్తి యొక్క హిడెన్ టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాడుకున్నటువంటి యాటిట్యూడ్, బిహేవియర్, అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్, స్ట్రీమ్ సెలెక్షన్, కెరియర్ ఆప్షన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రెమిడియన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కడో వదిలేసినటువంటి ఎడ్యుకేషన్ని ప్రజెంట్ మళ్ళీ సేమ్ ఏదైతే డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోరో దాన్ని కంప్లీట్ చేసి మన సింగిల్ సిట్టింగ్లో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మనం మన ఇన్స్టిట్యూట్ ద్వారా అప్రోచ్ అయితే మనం అన్ని విధాల 10th నుంచి అప్ టు పిహెచ్డి వరకు బ్యాక్ అండ్ వర్క్ చేసి చెప్తాము. సో మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ 8317550187. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్.